అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఒక సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే స్వీట్, అది ఎంతో జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. అదేదో కాదండి, రవ్వ కేసరి బాత్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీడిపప్పు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక 150 గ్రామ్స్ రవ్వతో కేసరి బాత్ చేసి చూపిస్తున్నానండి. అదే మీడియం సైజ్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో చేసి చూపిస్తున్నాను. అందుకు గాను కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కొన్ని వేసుకున్నానండి, అంతే. మీకు ఎన్ని కావాలో అన్ని మీ టేస్ట్ కొద్దీ మీరు వేసుకోవచ్చు. అవి కూడా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 3 ఇలాచీలు కచ్చాపచ్చగా దంచి అవి కూడా వేసి ఊరికే టాస్ చేస్తాం, అంతే. అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటాము. అవన్నీ తీసేసిన తర్వాత అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ఇప్పుడు 1 కప్పు సూజీ రవ్వ చూపిస్తున్నా కదా, ఆ కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ వేసుకొని అవి కూడా బాగా అది వాసన వచ్చేదాకా వేయించుకుంటామండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇందాక మనము కిస్మిస్ అవన్నీ వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకే తీసుకుందాము. ఈ కేసరి బాత్కి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎక్కువ వేస్తేనే అది బాగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి నెయ్యి ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆ రవ్వ తీసేసిన తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకుంటామండి. అవి బాగా మరగనివ్వాలి. వాటర్ మాత్రం తక్కువ వేయొద్దండి, అది గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, 3-3.5 గ్లాస్ కూడా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ తక్కువ అయితే వేయొద్దండి. అలాగే 1 పించ్ కలర్, కేసరి కలర్ వేసుకోండి. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీకు మీ ఇష్టం అండి, అది ఎల్లో కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా ఆ రవ్వను, అలాగే అందులోనే జీడిపప్పు కిస్మిస్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా అందులోనే వేసేసేయండి. అవన్నీ వేసేసుకొని బాగా కలయిదిప్పుకోవాలి, ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి. కాసేపు అలా కలుపుతూ ఉంటే కొంచెం గట్టిపడుతుందండి. మనం ఇంకా షుగర్ వేయలేదు. ఉంట కట్టకుండా దాన్ని అలా కలుపుతూ ఉండాలండి. ఫస్ట్ స్టార్టింగ్ వేస్తానే మనము కదపకపోతే ఉంట కట్టేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అంటే కొంచెం జారుడుగా ఉన్నప్పుడు 1 కప్పు షుగర్ వేసుకోండి. అంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. నేను కొంచెం తగ్గించి వేసాను, స్వీట్ తక్కువగా ఉంటే బాగుంటుందేమో అని, కానీ అది సెట్ అంటే అంత స్వీట్ అనిపించలేదండి. తర్వాత నేను మళ్ళీ వేసేసాను. అంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ కంపల్సరీ వేస్తే బాగుంటుంది, కాబట్టి కంపల్సరీ వేసుకోండి. దాన్ని అలా కదుపుతూ ఉంటే కాస్త నీళ్ళగా అవుతుంది, మళ్ళీ పర్వాలేదు అలాగే కలుపుతూ ఉండండి. కొంచెం జారుడుగా ఉన్నట్లే ఆపేసేయండి. అది మరీ గట్టిగా అయ్యేదాకా ఉంచితే మళ్ళీ గట్టిగా అయిపోతుందండి. కొంచెం సిల్కీగా అట్లా జారుతూ ఉన్నప్పుడు అంటే ప్యాన్ నుంచి వదులుతుంది కదా, అలాంటప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. మనం కదుపుతూ ఉన్నప్పుడే ఒక 2 స్పూన్ల గీ వేసుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందండి. కేసరికి ఎప్పుడు గీ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అలా ఆయిల్ అది నెయ్యి వేసి కదుపుతూ ఉంటే ఇప్పుడు చూడండి ప్యాన్కి అంటుకోకుండా పక్కకు వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు ఆపేసుకొని కొంచెం జారుడుగా ఉన్నట్లే ఆపేసుకోండి, గట్టిగా అయ్యేంత వరకు ఉండొద్దు. దాన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అండి. మీరు కూడా చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.